వారి చివరి లక్ష్యం తానే అన్న భావనకు వచ్చిన ఖమేనీ తన వారసుడిని ఎంపిక చేసేందుకు వీలుగా 3 సీనియర్ మత పెద్దల పేర్లు ప్రతిపాదించినట్లు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనంలో పేర్కొంది. ప్రస్తుతం రహస్య బంకర్లో తలదాచుకుంటున్న ఖమేనీ ఆచూకీ ప్రత్యర్థులకు లభించకుండా తన చుట్టూ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఛానళ్లు తొలగించాలని అధికారులకు సూచించినట్లు తెలిపింది. ఖమేనీ అత్యవసర యుద్ధ ప్రణాళికలు తెలిసిన 3 ఇరాన్ అధికారులు ఈ విషయం చెప్పినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది. ఇజ్రాయెల్తో జరుగుతున్న యుద్ధంలో ఖమేనీకి ఏదైనా ప్రమాదం జరిగితే ఆయన ప్రతిపాదించిన వారిలో ఒకరిని ఎన్నుకోవటానికి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇరాన్ సుప్రీం లీడర్కు విస్తృతమైన అధికారాలు ఉంటాయి. ఇరాన్ సాయుధ దళాల కమాండర్ ఇన్ చీఫ్ గా, న్యాయ వ్యవస్థ, శాసనసభ, కార్యనిర్వాహక శాఖలకు అధిపతిగా వ్యవహరిస్తారు. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్పై సైనిక చర్య చేపట్టిన ఇజ్రాయెల్ ఖమేనీ నివాసంతో పాటు ఇరాన్ అధ్యక్ష కార్యాలయం ఉండే మోనిరియే ప్రాంతంలో వైమానిక దాడులు జరిపింది. తొలి రోజే ఖమేనీని లక్ష్యంగా చేసుకోవాలని భావించినప్పటికీ అణుశుద్ధి కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసుకునేలా ఇరాన్కు మరో అవకాశమివ్వాలని నెతన్యాహు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అందుకు హెచ్చరికగా ఖమేనీ నివాసం, ఇరాన్ అధ్యక్ష కార్యాలయం సమీపంలో దాడులు చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో ఖమేనీని లావిజాన్లోని ఓ బంకర్కు తరలించినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది.